ఓకే అమ్మా, ఇప్పుడు నెక్స్ట్ మనం ఏం చేయబోతున్నాం ఎంటర్టైన్మెంట్ అంటే ఎంటర్టైన్మెంట్ ఏమొద్దు. ఏంటండి? ఇళ్లలో తాగడానికి వాటర్ లేవు, స్నానం చేయడానికి వాటర్ లేవు. దానికి నేనేం చేయాలండి? నువ్వేం చేసేది ఏంటి? ఎంటర్టైన్మెంట్ అంటే అందరూ చెడే కూర్చున్నారు. మా పిల్లల్ని పంపించి వాటర్ పట్టుకోవాలి వచ్చే పాపు. ఓకే, వాటర్ పట్టుకుంటారండి, పట్టుకోండి చూడండి. పొరుగింటి మంగళ గౌరి వేసుకున్న గొలుసు చూడు, ఎదురింటి పిన్ని గారి కాసుల పేరు చూడు, ఇరుగు పొరుగు వాళ్ళు భలే బాగుపడ్డారు. మన పక్కింట్లో శ్రీవాణి ఉంది కదా, వాళ్ళ ఆయనకి ఏం పెట్టకుండా మొత్తం అంతా అదే తినేసి మొత్తం నేను అంత తింటే ఆయన అలా ఎందుకు ఉంటాడు? ఓ ఇద్దరు కలిసి తింటున్నారా? గీతు ఇట్రా. ఈ మధ్య మన ఎదురింటి ఆవిడ శాంతి ఉంది కదా, సగం సగం బట్టలు వేసుకుంటుందంట. అమ్మా నేను సగం సగం బట్టలు వేసుకుని ఏం కాదమ్మా, రోజు ఒక బింది నీళ్ళే వస్తున్నాయి, ఉతకడం కష్టం అని సగం బట్టలు వేసుకుంటున్నాను. మన ఎదురుగా ఇంద్రజ గారు ఉన్నారు కదా. అవునా? నేను చెప్పానక్క, నాకు అర్థమైందిలే, అక్కడి వరకు వినిపించింది. ఏది ఏమైనా నిన్న రాత్రి పైన చందమామ లేడు, ఇప్పుడు ఎక్కడుందో తెలుసా చందమామ? తెలుసుగా. ఏ ఇక్కడ కాదు, అదో అక్కడ. నేనంటే నాకన్నా పెద్ద బిస్కెట్ వేసా. నీకో విషయం తెలుసా, ఇంద్రజ గారు వారానికి ఒకసారి స్నానం చేస్తున్నారంట. మనమే పెట్టు. ఇంద్రజ గారు వారానికి ఒకసారి, నేను నెలకు ఒకసారి. ఇవన్నీ కాదు, నాకు ఒక బిందె నీళ్లు కావాలి చెల్లి. ఊరందరికి దాహం తీర్చేది మా దేవుడైతే ఈ కాలనీకి దాహం తీర్చేది ఈ దేవుడు. ఎవరా దేవుడు? అయ్యా అయ్యా నీకు దండం పెడతానయ్యా, చిట్టి చేయను. అందరికన్నా ఫస్ట్ నేనే వచ్చినా, నేనే పట్టుకుంటా. ఫస్ట్ అండి పెద్దవాళ్ళతో వద్దాం. మీకు ఎందుకమ్మా నీళ్లు? మా ఆయన స్నానానికి నీళ్లు కావాలి. నిజంగా చెప్పు, మీ ఆయన స్నానానికి ట్యాంక్ బండ్ లో నీళ్లే సరిపో, ఈ ట్యాంకర్ నీళ్ళు సరిపోతాయా? సరే మా ఆయన కాకపోయినా నాకైనా కావాలి. నీకైతే రామకృష్ణ బీచ్ కి వెళ్ళాలి. ఏ పిల్ల, ఏంటి నువ్వు ఏదో అర్జెంట్ అన్నా? మీ ఆయన పిలు. ఏ మా ఆయన నా మొగుడా రారా? ఏంట్రా ఎక్కువ చేస్తావు? పిల్లలు ఆడుకోకుంటే ఏం పనులు రవి? ఏమండి నీళ్ళు ఇస్తారా? మా ఆయన పిలువనా? పిలు. ఏమండి చూడండి. నీకు నీళ్ళు ఎందుకురా? మొహం కడుక్కోవడానికి. అరే నిజంగా చెప్పు, యాసిడ్ తో కడిగినా కూడా నీ ముఖం కలర్ మారుతుందా? మారదు. మరి అలాంటప్పుడు ముఖం కడుక్కోవడానికి నీళ్ళు ఎందుకురా? నువ్వు నిజం చెప్పు, నువ్వు ఎంత చేసినా నవ్వుతున్నారా? నవ్వర్రా. మరి ఎందుకు చేస్తాను? చెయ్యాలరా, తప్పదు. ఇది కూడా అంతే, చెయ్యాలి, తప్పదు. స్నానం. అరే నాకు పర్టికులర్ రీజన్ ఉంటేనే ట్యాంక్ ఇప్పుతా. మీకే ఉన్నారు ఆయనలు, మా ఆయన కూడా పిలుస్తా. ఏమండి కచ్చిపోంత గొడ్డలు లేవాడు ఒంటి మీద వేసుకున్నది, అవి ఉతకడానికి నీళ్లు కావాలా? వాట్ ఆర్ యు టాకింగ్ యు బీఫ్లెస్ డాగ్, బీఫ్లెస్ డాగ్? మీరు కనుక ఇప్పుడు నీళ్ళు ఇవ్వకపోతే మా ఆయన్ని పిలుస్తాను. పిలువ మీ ఆయన్ని. ఏమండి? కలుపుకోవడానికి నీళ్ళు లేవండి నాకు. కడుక్కోవడానికి నీళ్ళు లేక ఎడుతుంటే నీకు మందులో కలుపుకోవడానికి నీళ్ళు లేవా? హలో హలో హలో, ఇక్కడ మేము నీళ్ళు లేకుండా ఇబ్బంది పడుతుంటే మీరేంటయ్యా నీళ్ళు పట్టుకుంటున్నారు ఇక్కడ? నాకు దాహం గుక్కె నీళ్ళు కావాలి. ఓరే కడుపు మాడ, దాహం గుక్కు నీళ్ళని బిందు తాగాడు. మీ ఆయన ఏడమ్మా పిలు. ఏ మీకైనా మొగుళ్ళు, నాకు పెళ్లికి వెళ్ళదు, నాకు మొగుళ్ళు లేడా? ఆయన దాహం తీరుస్తాడు, దాహం తెప్పిస్తాడు. ఏమండి? యాక్చువల్లీ మీ ఆయన వదిలేసాడు, నన్ను నలభని చెప్పాడు. అమ్మాడు ఏదో చేస్తుంది నేను. రాంప్రసాద్ వదిలేసారా మీరు? నేను వదిలేస్తాను. దేవుని స్కిట్ లో క్యారెక్టర్ ముగ్గులు మార్చుకుంటున్నారు. వెళ్తాను. నువ్వు వెళ్తేనే కామెడీ వస్తుంది. మీరెవరొద్దు, ప్రిన్స్ గారు మీరు రండి. ఈడే జోడి ఇప్పుడు కరెక్ట్ గా ఉంది. కరెంటు పోల్కి సెల్ టవర్లకి నీళ్ళు ఇవ్వరు. ఒక్కొక్కరు పట్టుకొని తిప్పుతున్నా. రెడీ? నేను పట్టుకుంటానండి. నేను పట్టుకుంటా. నిన్ను నా మొగుడు ఎండిపోతాడా? త్వరగా తేల్చుకోండి ఎవరికి నీళ్ళు కావాలో. నీకెందుకే నీళ్ళు? పక్కన నీళ్ళు.
ఆడోళ్ళు అలా కొట్టుకోటంటే నీళ్ళ కోసం కొట్టుకుంటుంటే పెద్దగా ఏం చూస్తున్నావయ్యా నువ్వు? కాదండి నీళ్ళ కోసం కొట్టుకోవడం అందరు కలిసి ఉండి కొంచెం కొంచెం పట్టుకోవచ్చు కదా. అంటే కలిసి కొట్టుకోమని చెప్తున్నారా మీరు? చిచ్చి నేను అంది కొంచెం కొంచెం పట్టు. కాదు, Thank you. కొంచెం కొంచెం పట్టుకుంటే మాకు ఇలా సరిపోతే మా ఇద్దరు కొంచెం కొంచెం ఈ బిందె తీసుకెళ్లి బిందె నిండా నీళ్లు తీసుకురండి, లేకపోతే దీంతో మిమ్మల్ని కొడతాం. ఆయన తలుచుకుంటే ఎన్ని బిందెలు నీళ్ళన్నా ఇస్తాడు. పదండి. నేను తీసుకొస్తాను మీరు బాబు భాస్కర్ బింది నీళ్ళంటే కానీ ట్యాంక్ ఎవడు ఎత్తుకెళ్ళిపోయాడు, నేను ఎత్తుక్కుంటుంటే నీకు నీళ్లు కావాలా? ట్యాంకర్ ఎత్తుకెళ్ళాడా? ఎవడో నీళ్ళాటాడు అయ్యి ఉంటాడు, రాత్రిపూట ఎత్తుకుపోయాడు. సరే ఏదో మేనేజ్ చేద్దాం. ఆ పక్కనే మనకు తెలిసిన ఇల్లు ఒకటి ఉంది, అక్కడికి వెళ్ళి బింది నీళ్ళు నా పేరు చెప్పిస్తారు. నీళ్ళైనా పాలు కొడుస్తారా? That was a super performance. అన్నపూర్ణమ్మ గారు ఎలా అనిపించింది ఈ వాటర్ ప్రాబ్లం? ఏం చేయను, ఆ బుల్లెట్ భాస్కర్ ఒక రెంచి తీసుకుని ఇంతమంది ఆడాళ్ళని ఆడిచ్చాడు. ట్యాంక్ కూడా కనపడకుండా పోయాయి, పిల్లలు పనికి రాకుండా పోయాయి, బిందులన్నీ ఇరిగిపోయాయి. దీని గురించి ఇంకేం చెప్పుకుంటాం సిగ్గు లేకుండా. ప్రిన్స్ గారు రియల్ సిచ్యువేషన్ ఆ పార్టిసిపేట్ చేసినప్పుడు కొంచెం భయం కూడా వేసింది, వీళ్ళు ఏమన్నా నన్ను కొడతారా అని. వాళ్ళు కొట్టే టైం వచ్చేసరికి నేను కూడా కొంచెం జారుకున్నాను. మంచి టైమింగ్ తో బయటపడ్డా లక్కీగా. థ్యాంక్ యూ సో మచ్ మ్యాన్, థ్యాంక్స్ అలాట్. ఇంద్రజ గారు సమ్మర్ కాన్సెప్ట్ కి చాలా యాప్ట్ గా సూట్ అయింది, అందరూ చాలా బాగా చేశారు. అండ్ స్పెషల్ మెన్షన్ టు ప్రిన్స్ గారు, చాలా స్పోర్టివ్ గా వాళ్ళు పిలవగానే మీరు వెళ్ళడం, వాళ్ళతో బాగా జెల్ అవడం. ఆ అందానికి పడిపోయి నేను కాదనలేకపోయానండి. మీరు రావడంతో ఇంకా స్కిట్ చాలా బాగా అనిపించింది. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. కాదు మన శాంతికి ఒక తోడు దొరికింది, హ్యాపీగా ఫీల్ అవ్వాలి. అదే హ్యాపీ శాంతి. మెల్లగా కరగని రెండు మనసులను చల్లగా తెరవని కుంటి తలుపుల ద్వారం వలపు వానగారాలే పంపుతున్నది ఆకాశం. చినుకు పూల హారాలే అల్లుతున్నది మన కోసం. తడిపి తడిపి తనతో నడిపి హరివిల్లును వంతెన వేసిన శుభవేళ. వర్షం సాక్షిగా తెలపని నువ్వు నాకే సొంతం. వర్షం సాక్షిగా కలపని బంధం. సారీ ప్రిన్స్ గారు, నా కామెంట్ వల్ల మీకు ఇంత గౌరవం జరుగుతుందని అనుకోలేదు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద స్పోర్టివ్ స్పిరిట్ ప్రిన్స్. అడగగానే రాగానే వచ్చి చేసినందుకు సో హ్యాపీ. గివ్ ఇట్ అప్ ఫర్ ప్రిన్స్.